ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రోటీన్ పౌడర్ షాపింగ్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ అయితే నేను దీన్ని ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నాను. ఆల్రెడీ నేను పోయి ప్రోటీన్ పౌడర్ షాపింగ్ కూడా చేసినాను, వీడియో కూడా రికార్డ్ చేసినాను. ఇది నేను షాపింగ్ చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ వీడియోకి ఇంట్రడక్షన్ రికార్డ్ చేయడం మర్చిపోయినా, అందుకే ఇప్పుడు రికార్డ్ చేస్తాను. సో ఎందుకు నేను ప్రోటీన్ పౌడర్ కొట్టాను, మీకు తెలిసిన విషయమే. నేను ఛానల్ కిందటి నుంచి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే స్టార్ట్ చేసినాను, నా లైఫ్ నేను అప్గ్రేడ్ చేసుకోవడం. సో దాంట్లో భాగంగానే నేను మంచిగా మోటివేషన్ వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, జిమ్ వర్కౌట్స్ కానీ, బాక్సింగ్ వర్కౌట్స్ కానీ అన్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు, మీరు ఎవరైనా కొంచెమైనా చూసి ఇన్స్పైర్ అయ్యి ఫాలో అయ్యి మీరు కూడా మీ లైఫ్ని నాతో పాటు అప్గ్రేడ్ చేసుకుంటారని చెప్పి. సో దాంట్లో భాగంగా అయితే ఇప్పుడు నేను ఒక ప్రోటీన్ పౌడర్ కొంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ థింగ్, నేను నా లైఫ్ని అప్గ్రేడ్ చేసుకునే ప్రాసెస్లో నేను ఫోకస్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే నా హెల్త్. సో నేను నా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి నేను ఫిక్స్ అయినా. ఆల్రెడీ నేను నా హెల్త్ డెవలప్మెంట్ ప్రాసెస్లో నా డైట్ని అయితే చేంజ్ చేసుకున్నాను, వర్కౌట్ ప్లాన్స్ చేంజ్ చేసుకున్నాను, మంచిగా ఫిట్నెస్ మీద మంచిగా స్ట్రెంత్ మీద ఫోకస్ చేస్తున్నాను, అండ్ అదేవిధంగా కార్డియో మీద కూడా ఫోకస్ చేస్తున్నాను. అండ్ డైట్లో కూడా మంచిగా వెజిటేబుల్స్ యాడ్ చేసిన, ఫ్రూట్స్ యాడ్ చేసిన, షుగర్స్ కట్ చేస్తాను, ఆయిలీ ఫుడ్ కట్ చేస్తున్నాను, ఏమున్నా కూడా గీతో తింటున్నాను. సో ఇట్లా లో ఆయిల్ లేదంటే గీ వేసుకుని తిని మంచిగా నా హెల్త్ని అయితే నేను డే బై డే డెవలప్ చేసుకుంటాను. దాంట్లో భాగంగానే రెగ్యులర్గా ఫుడ్ తీసుకునే బేసిస్లో ప్రోటీన్ ఇంటెక్స్ సరిగ్గా ఫుల్ఫిల్ అవ్వట్లేదు, అందుకని ఒక ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇదే అనమాట దానికి కారణం. సో మొత్తానికి అయితే మన వీడియో చూడండి, మన ప్రోటీన్ షాపింగ్ చూడండి. అండ్ మీరు కానీ ప్రోటీన్ కొనాలనుకుంటే మీకు అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. లేదంటే మీరు ఎవరైనా అనంతపూర్లో ఉంటే మాత్రం మీరు ఈ ప్రోటీన్ స్టోర్ దగ్గర పోయి తీసుకుంటే మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చినట్టు బ్రో నాకైతే. సో రేట్స్ అనేవి అప్పుడప్పుడు అప్ అవుతుంటే డౌన్ అవుతుంటే, సో దాన్ని బట్టి మీకు ఆ బ్రదర్ మంచి ప్రైస్ అయితే ఇస్తాడు, నాకైతే మంచి ప్రైస్ ఇచ్చినాడు. సో ఆ స్టోర్ అడ్రస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి, వీడియో ఎంజాయ్ చేయండి. బాయ్. ఒక వే ప్రోటీన్ అయితే కొందామని ఫిక్స్ అయిపోయినాను, అది కూడా మజిల్ బ్లేస్డ్ అనమాట. ఎందుకంటే మనకి వే ప్రోటీన్ అనేది మంచిగా మనకి మజిల్ బిల్డింగ్లో కానీ, రికవరీలో కానీ మంచిగా హెల్ప్ చేసేది. ఎందుకంటే ఓన్లీ ఫుడ్ నుంచే మనం డైలీ కుక్ చేసుకొని మన ప్రోటీన్ ఇంటేక్ని మనం కంప్లీట్ చేయాలంటే చేయలేం. అంటే ఒకవేళ మీ కానీ మంచి టైం ఉండి మీరు ఓన్గా కుక్ చేసుకునే ఓపిక మీకుంటే మాత్రం రిలేషన్స్ మీరు ఇట్లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ మీ ఫుడ్ నుంచి మీరు కంప్లీట్ చేయొచ్చు. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైం నా ఫుడ్ నుంచి నేను కంప్లీట్ చేసినా కూడా వీక్లీ ఒక 1 day 2 days మిస్ అవుతుంది. సో నేను ప్రోటీన్ పౌడర్ ఎందుకు కొంటానంటే వీక్లీ 2 days తీసుకోవడానికి మాత్రమే. ఎందుకంటే మధ్యలో నేను కొన్ని డేస్లో, నాకు పర్టికులర్ డేస్లో నేను సరిగ్గా నాన్ వెజ్ ఇంటేక్ అయితే చేయను అనమాట. అప్పుడు నా ప్రోటీన్ ఇంటేక్ అయితే మిస్ అవుతుంది. సో అది మిస్ కాకోకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడు నేను మంచిగా ఒక ప్రోటీన్ పౌడర్ కొంటాను. సో వీక్లీ 2 days తీసుకుంటే మిగిలిన టైం అంతా నేను ఫుడ్తోనే నా ప్రోటీన్ ఇంటేక్ని నేను కంప్లీట్ చేసుకుంటాను. లైక్ చికెన్తో కానీ, ఎగ్స్తో కానీ, పన్నీర్తో కానీ ఇట్లా. సో దాంతోపాటు ఇంకొక ఐటమ్ నేను కొందామని ఫిక్స్ అంటే క్రియేటిన్. ఎస్, క్రియేటిన్ కూడా మనకి మంచిగా అయితే రికవరీలో కానీ, మజిల్ బిల్డింగ్లో కానీ హెల్ప్ చేసింది. సో ఇప్పుడైతే నేను ఒక ప్రోటీన్ పౌడర్ అండ్ క్రియేటిన్ కొందామని ఫిక్స్ అయిపోయినాను. ఇప్పుడైతే ప్రోటీన్ స్టోర్ దగ్గరికి అయితే పోతున్నాం. సో ఫస్ట్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. దాని తర్వాత నేను పోయే జిమ్లో ఒక అన్న అయితే ఉంటాడు అనమాట, ఆయన ప్రోటీన్ స్టోర్ అయితే ఉంది ఆయనకి. సో ఆయన అయితే నాకు ఒక మంచి ప్రైజ్ ఇస్తా అన్నాడు. సో నేనైతే ఫస్ట్ అయితే 1 kg కొందాం అనుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు 2 kgsకి నాకు మంచి ప్రైజ్ వస్తుంది. సో అందుకే ఇప్పుడైతే మనం ప్రోటీన్ స్టోర్ దగ్గరికి పోయి మంచిగా గుడ్ ప్రైజ్లో ప్రోటీన్ అయితే మనం గ్రాబ్ చేసుకుందాం, పోదాం పని. ప్రోటీన్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసినాను. ఇది నేను రెగ్యులర్గా వెళ్ళే జిమ్లో ఒక బ్రో అయితే ఉంటాడు అనమాట. సో ఆ బ్రో వాళ్ళది అనమాట ఇదైతే. సో ఈయన దగ్గర అయితే చాలా స్టాక్ ఉంది. సో నేనైతే కొత్తగా బిగినర్ తీసుకుంటున్నాను కాబట్టి నాకేం పెద్ద ఐడియా లేదు దీని గురించి, ఏ ప్రోటీన్ కొనాలా, ఏ క్రియేటిన్ కొనాలి అనేది. సో అందుకే వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అందుకే నేను ఆఫ్లైన్లో వచ్చి తీసుకుందాం అని డిసైడ్ అయినాను. ఏ ప్రోటీన్ అయితే తీసుకుంటాను, సో దాని గురించి ఏమి మనకి ఎట్లా హెల్ప్ చేస్తుందని మనం బ్రోని అయితే అడిగి తెలుసుకుందాం. బ్రో ఒకసారి చూపిస్తారా అనమాట. సో ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ ఐసోలేట్ అండ్ కాన్సన్ట్రేట్. సో మధ్యప్రదేశ్లో మనకి బ్యాక్ వస్తుంది. దిస్ ఇస్ ప్రీ వర్కౌట్ అనమాట, స్టిమ్యులెంట్ ప్రీ వర్కౌట్. సో ఇదే బ్యాండ్లో మనకి ఇంకా ఓట్స్ వస్తాయి, 2 types of ఓట్స్ ఉన్నాయి. సో అనమాట. సో ఇప్పుడు నేనైతే ఈ 2 kgs వే ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. దాంతోపాటు బ్రో అయితే మనకి ఒక క్రియేటిన్ అయితే సజెస్ట్ చేశాడు అనమాట. సో ఇదైతే బాగుంటుంది, దీని నుంచి మంచి రిజల్ట్స్ కూడా వస్తుందని చెప్పినారు. ఎక్కువ హై సెల్లింగ్ కూడా ఇదే ఉందంట. సో ఇది అది మనకి రెండు కలిపి చాలా మంచి బెస్ట్ ప్రైస్కి ఇచ్చినాడు. నేను ఆన్లైన్లో కూడా చెక్ చేసినాను, బెస్ట్ ప్రైస్ ఉంది. అందుకే నేను ఫస్ట్ అయితే 1 kg వే ప్రోటీన్ తీసుకున్నాను అనుకున్నాను. బ్రో ఇచ్చే ప్రైస్కి మనకి వాల్యూబుల్ అనిపించి 2 kgs తీసుకున్నాను డిసైడ్ అయ్యాను. సో థ్యాంక్స్ బ్రో, మంచి డిస్కౌంట్. థ్యాంక్ యూ బ్రో. నేను ఈ 2 అయితే తీసుకున్నాను అనమాట. క్రియేటిన్ వచ్చి ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ మదన్ బ్లేజర్ వచ్చి వే ప్రోటీన్ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను 2 kilos. సో మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం దీని ఎగ్జాక్ట్ అడ్రస్ నేను మీకు చెప్తాను.
మన క్రియేటిన్ ప్రోటీన్ పౌడర్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఇదైతే సాయినగర్ 0 క్రాస్లో ఉంది. నేను మీకు అడ్రస్ కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్గా. సో ఇది సాయినగర్ 0 క్రాస్ అనమాట. మీరు కానీ స్ట్రైట్గా వచ్చేసినారంటే ఇక్కడ ఒక కాలేజ్ ఉండిద్ది. ఈ కాలేజ్ ఆపోజిట్లో ఉండే హౌస్. అయితే మంచిగా ఎండకి తిరిగి వెళ్ళిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చినాను. చెమట కూడా చూసాను ఎట్లా పడతాను చచ్చిపోయిన ఎండకి. చాలా అంటే చాలా ఎండ ఉంది, టూ మచ్ ఎండ ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం దాని అన్బాక్సింగ్, దాని టేస్ట్ ఎట్లుంది, దాని తర్వాత ప్రీ వర్కౌట్ తీసుకున్న తర్వాత మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అన్నిటికీ ఒక మంచి రివ్యూ, డీటెయిల్ రివ్యూ చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.